రెండు వాళ్ళు నేను ఈరోజు 2000 నుంచి 2008 వరకు పనిచేసినటువంటి రెండవ పాఠశాలకి వచ్చాను. ఇక్కడ మాస్టరు ఫేర్వెల్ ఫంక్షన్కి పిలిచారు. ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. ఇది గతంలో యూపీ స్కూల్గా ఉండేది. 160 మంది నుంచి 324 మంది వరకు పెంచాము. ఇది ఈరోజు మోడల్ ప్రైమరీ స్కూల్గా కొనసాగుతోంది. దీనిలోంచి ప్రాథమిక పాఠశాల యూపీ స్కూలు హై స్కూల్గా మారి ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉండేది. ఇప్పుడు ఆ పాఠశాలలోకి వెడుతున్నాం. ఆ పాఠశాలకు సంబంధించి పాత గుర్తులు ఈ 2 బిల్డింగులే ఉన్నాయి. నుంచి ఈ 2 బిల్డింగులే మిగిలాయి. ఇది ప్రాథమిక పాఠశాలగా మారింది. ఈ బిల్డింగ్ కూడా మేము ఉన్నప్పుడే ఉండేది. ఈ మర్రి చెట్టు కింద సాయంత్రం పూట ఇంగ్లీష్ స్టోరీలు చదివించడం అవి చేసేవాళ్ళం. సర్వశ్రీ కూచిమంచి సత్యనారాయణ గారు, భమిడి రమణమూర్తి గారు, త్రిబుల్ శర్మ గారు, దండిబట్ల వెంకటరామసుందరరావు గారు, తర్వాత ఇంకా పొలమూరు రామకృష్ణారెడ్డి గారు, ముషిని పొలయ్య శెట్టి గారు, కొండేటి బాలాజీ గారు, కొమ్ముల గణేశ్వరరావు గారు అందరూ ఇక్కడ పనిచేశారు. ఇంకా నందపు శ్రీనివాస్ గారు, నెక్స్ట్ సంపత్రావు గారు, ఇలాంటి ఉపాధ్యాయులందరూ వారంతతో మేము పనిచేయడం జరిగింది. ఇక్కడ ఇంకా గోవిందవజ్జల వేణునాథం గారు, నెక్స్ట్ మంత్రవాది వెంకటశాస్త్రి గారు, వారందరూ కూడా ఈ పాఠశాలలో చేయడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా మా దగ్గర చదువుకున్నారు అప్పట్లో. ఇప్పుడు ఆ విద్యార్థులు కూడా ఈ ఫేర్వెల్కి వచ్చారు. వారి పిల్లల్ని తీసుకుని ఒకసారి ఆ పాత విద్యార్థులను కూడా పరిచయం చేసుకుందాం. ఇక్కడ ఈ మర్రి చెట్టు కింద ఎంతోమందికి పాఠాలు చెప్పాము చాలామంది. ఇక్కడ ఓపెన్ స్కూల్ కూడా ఉండేది. భమిడి వెంకటేశ్వర గారు, భమిడి రామలింగేశ్వరరావు గారు ఓపెన్ స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు. ఇప్పుడు గతంలో మా దగ్గర చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను ఇదే పాఠశాలలో చదువుకుంటానండి. ఈ పేరు జ్యోతి. ఈ విద్యార్థి మా పూర్వ విద్యార్థి. ఓకేనమ్మా, సంతోషం. వాళ్ళ పిల్లలతో ఫేర్వెల్కి వచ్చారు. ఈ పాఠశాల చక్కగా అలంకరించారు అన్నిటితోనూ. ఇక్కడ కొత్తగా టాయిలెట్స్ అవి కట్టారు. ఇక్కడ కత్తుల ఆనందరావు గారు స్పీచ్ ఇస్తున్నారు, తీస్తున్నాం. ఇక్కడ చక్కగా అన్నీ అలంకరించారు. ఈ పాఠశాలలో మోడల్ స్కూల్, అక్షరాలు, అంకెలు అన్నీ అందించారు. ఇక్కడ 4 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ రూమ్ని చక్కగా అలంకరించారు. ఇక్కడ దేశ నాయకులు అందరూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూచిమంచి సత్యనారాయణ గారు మాకు ఆఫీస్ వర్క్ అంతా నేర్పేవారు. అక్షర గోదావరిలో కూడా పనిచేయడం జరిగింది. మంత్రవాది వెంకటశాస్త్రి గారు కూడా చక్కటి సూచనలు అవి ఇచ్చేవారు. రమణమూర్తి గారు, సుందరరావు గారు, మేమంతా కూడా చక్కగా కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడికి ఈరోజు ఈ స్కూల్కి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ 16/11/2000 నుంచి 23/4/2008 వరకు పనిచేశాను. 610 జీవోలో
కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో కైకలూరుకి వెళ్ళి జాయిన్ అవ్వడం అయింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఫేర్వెల్ పార్టీకి పెడుతున్నాం. అక్కడ ఒక బిల్డింగ్ ఉండేది, అది లేదు, రేకుల షెడ్. అక్కడ పిల్లలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఎదరకుండా చేపల చెరువు ఉండేది. ఇదిగో ఈ మర్రి చెట్టు కింద పిల్లల్ని అందరినీ చదివించేవాళ్ళం కొట్టిన. ఈ వెనకాల చెరువు ఉంటుంది. ఈ చెరువు గట్ట అవతల హై స్కూల్ వచ్చింది. మిమ్మల్ని మీ పిల్లవాడిని తీర్చిదిద్దడానికి అనేక 15,000 రూపాయలు స్టార్ట్ ఉంది. 15 కోట్లు సంబంధించి ఉంటాడు, 10 లక్షల సంబంధించి ఉంటాడు. ఆ విధంగా ముందు తీర్చిదిద్దండి పిల్లలకి. చదువుపరంగా మీరు అవకాశం ఇవ్వండి. మొదటి మీ కోరిక ఏంటంటే ముందు చదువు, రెండవది ఆరోగ్యం. ఈ రెండు ఇవ్వండి, మీ పిల్లవాడు ఉన్నతంగా ఉంటాడు. మీకు సమాజానికి, మీకు గ్రామానికి స్కూల్ కూడా మంచిగా తెస్తారని చెప్పేసి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, వారికి వారి యొక్క ఉపాధి బృందానికి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఆంధ్రరావు గారు చక్కటి విషయాలు తెలియజేసినందుకు. మరి ఏంటి ఉపన్యాసం తగ్గేస్తారు కదా అని మీరు ఇంకో రకంగా ఆలోచించవద్దు. మన పిల్లలు రెడీగా ఉన్నారు. వారు ఏం చేస్తారో మీరే చూడండి. ఒకసారి ఆకాశంలో ఏదో కనిపిస్తుందంట, ఆ కనిపించిన ఏదో మీకు చూపిస్తారని చెప్పి ఆ పిల్లలు చక్కగా పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్లే చేయండి రామా. బాగున్నారా? బాగున్నాను. ఆహా, ఎప్పుడు చెప్పేవాళ్ళం చదువు బాగా ఉంటారు. బాగున్నామా? చక్క మీ పేరు చెప్పండి. చెప్పి మేము ఇక్కడ ఎలా చదువుకున్నాం నేను చదువుకుని కోడలు సార్. అదే చెప్పు. చెప్పే మా మాట పడకూడదే. నెక్స్ట్ సాంగ్ ఏంటి? చెప్పడం కన్నా సాంగ్ పాడు అంటే వింటారు కదా అందరూ. నేను పాడితే ఇక్కడ సగం మంది పారిపోతారేమో నాకు తెలిసి. బాగానే పాడతావు, పాడు. పాడాలంట కన్ఫామ్ గా? కన్ఫామ్ పాడాలి. అయితే